హలో అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనం బీఎస్సీ మైక్రోబయాలజీ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ బీఎస్సీ మైక్రోబయాలజీ అనే కోర్స్ ఎవరికి సూటబుల్ అవుతుంది అంటే, మీ ఇంట్రెస్ట్ ఒకవేళ సైన్స్, రీసెర్చ్ అండ్ వర్కింగ్ విత్ టైనీ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ మీకు నచ్చుంటే, ల్యాబొరేటరీలో పనిచేయడం మీకు ఇంట్రెస్ట్ అయ్యి ఉంటే బీఎస్సీ మైక్రోబయాలజీ వాజ్ ఏ బెస్ట్ కోర్స్ అని అయితే నేను చెప్తాను. అండ్ ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఎలిజిబిలిటీ, ఏవేవి సబ్జెక్ట్స్ ఉంటాయి, కోర్స్ డ్యూరేషన్ ఎంత, అండ్ ఫీ స్ట్రక్చర్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఏం చేయొచ్చు, అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ మనం అయితే డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. మీరు బీఎస్సీ మైక్రోబయాలజీ చేయాలి అంటే మీరు 12th క్లాస్లో బైపీసీ గ్రూప్లో అయితే పాస్ అవ్వ ఉండాలి. మినిమం 50% మార్క్స్ అయితే రావాలి. అండ్ కొన్ని టాప్ యూనివర్సిటీస్లో అయితే ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. చాలా ప్రైవేట్ కాలేజెస్లో అయితే డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. అండ్ ఇది ఒక అండర్ రేటెడ్ కోర్స్ అని అయితే చెప్తా, ఎందుకంటే దీని గురించి మ్యాక్సిమం ఎవరికి తెలీదు. చాలామంది ఎంబీబీఎస్ వాటికి అయితే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మీరు ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ కింద అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 3 years అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. ఇది 6 సెమిస్టర్స్గా డివైడ్ అయి ఉంటుంది. థియరీ, ప్రాక్టికల్ ల్యాబ్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ ఉంటాయి. అండ్ మేజర్ సబ్జెక్ట్స్ బీఎస్సీ మైక్రోబయాలజీలో ఏముంటాయంటే, ఇంట్రడక్షన్ టు మైక్రోబయాలజీ, బ్యాక్టీరియా గురించి, వైరస్ల గురించి, అంతేకాకుండా మైక్రోబయాలజికల్ జెనెటిక్స్ గురించి, అండ్ మాలిక్యులర్ బయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, ఫుడ్ అండ్ డైరీ మైక్రోబయాలజీ, ఇండస్ట్రీ మైక్రోబయాలజీ, ఇవి అన్నిటి మీద ప్రాక్టికల్ ల్యాబ్స్ అండ్ మినీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే, గవర్నమెంట్ కాలేజెస్లో 5,000 to 20,000 per year అయితే ఉంటుంది. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో 40,000 to 90,000 per year అయితే ఉంటుంది. స్కాలర్షిప్స్ ఇవన్నీ ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీస్ లేదంటే మెరిట్ కేటగిరీలో ఉంటే మీకు ఫీ స్ట్రక్చర్ మీద కొద్దిగా స్కాలర్షిప్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. బీఎస్సీ తర్వాత చాలా పీజీ కోర్సెస్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి మెడికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సి క్లినికల్ రీసెర్చ్, పిహెచ్డి ఇన్ మైక్రోబయాలజీ, పిహెచ్డి ఇన్ బయోమెడికల్ సైన్సెస్, అండ్ మీరు బీఈడి కూడా చేయొచ్చు ఫర్ టీచింగ్ అయితే, అండ్ ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆర్ ఫార్మా. అండ్ మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఆఫ్టర్ కంప్లీటింగ్ బీఎస్సీ మైక్రోబయాలజీ అంటే, మైక్రోబయాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రీసెర్చ్ అసిస్టెంట్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, బయోమెడికల్ సైంటిస్ట్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, మెడికల్ కోడింగ్, లేదంటే ఫార్మా కంపెనీస్లో ఇంకా పెద్ద పెద్ద రోల్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ ల్యాబ్స్లో కూడా మీరు వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అండ్ హాస్పిటల్స్, ఈవెన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్, రీసెర్చ్ సెంటర్స్లో కూడా మీకు మంచి స్కోప్ అయితే ఉంది. అండ్ యాజ్ ఏ ఫ్రెషర్గా మీ శాలరీ వచ్చేసి 15,000 to 25,000 per year అయితే ఉంటుంది. అండ్ పీజీ అండ్ హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఫస్ట్ శాలరీ వచ్చేసి 40,000 to 60,000 ప్లస్ per year అయితే ఉండొచ్చు. అండ్ రీసెర్చ్ ఆర్ ఇంటర్నేషనల్ జాబ్స్ గురించి చూసుకుంటే మీకు చాలా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఇంటర్నేషనల్ జాబ్స్లో అయితే హై పేయింగ్ రోల్స్కి బోల్డ్ పే చేసే వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, సైన్స్ రీసెర్చ్ మీద మీకు ప్యాషన్ ఉంటే బీఎస్సీ మైక్రోబయాలజీ ఈజ్ హై పొటెన్షియల్ కోర్స్ విత్ డిమాండ్ ఇన్ మెడికల్, ఫుడ్ అండ్ ఫార్మా సెక్టర్స్. రీసెర్చ్, డిస్కవరీ అండ్ ఇన్నోవేషన్కి స్కోప్ ఎక్కువ ఉంది. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో బైపీసీ చదివిన మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, సో దట్ ఇది కూడా వాళ్ళు ఒక ఆప్షన్ కింద అయితే పెట్టుకోవచ్చు. అండ్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్